రైట్ నవీన్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్ తన పాదయాత్రలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చనని ఇప్పటికే పలు దఫాలుగా ఏపీ జేఏసీ నేతలు ఉద్యమాలు చేశారు, పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కానీ ఈ చర్చలు ఏమీ ఫలించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై తాడో పేడో తేల్చేందుకు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీనిపై అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే ఎంత చేసినా గానీ మేము చలో విజయవాడ ఆపే ప్రసక్తే లేదు. అసలు ఈ నోటీసులంతా ఎందుకు, హామీలు ఇస్తే గనక ఈ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు అని కూడా పలువురు ఏపీ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ఏదైతే చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మౌఖికంగా ఇంకొకసారి చర్చకు రండి కూడా అని పిలుపునిచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ప్రతిసారి ఎన్ని దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఇక తాడోపేడ తేల్చుకునేందుకు సిద్ధమైన ఏపీ జేఏసీ చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టింది. అయితే ఈ నిరసనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ నెల 27న విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో తలపెట్టిన చలో విజయవాడకు అనుమతి లేదని ఇటు జేఏసీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీ జేఏసీ నేతలు విజయవాడలోని ఏపీ ఎన్జీఓ భవన్లో నిన్న సాయంత్రం చలో విజయవాడకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు చలో విజయవాడకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు. ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్ బి హృదయరాజులు ఈ నోటీసులను తీసుకున్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ప్రభుత్వం నోటీసులు పంపడం కాదు, డబ్బులు పంపితే సంతోషంగా ఉంటుందని అన్నారు. తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేస్తే ప్రభుత్వం నోటీసులు పంపించే పని ఉండదు కదా అని ప్రశ్నించారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఉద్యమం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కాగా ఉద్యమ సంఘాల నేతలు చలో విజయవాడకు కదులుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి చర్చలకు రావాలని జేఏసీకి సంబంధించిన నేతలకు మౌఖిక సమాచారం అందించింది. రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి తలపెట్టిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేసింది. నేటి సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించడంతో పాటు ఉమ్మడిగా చలో విజయవాడను నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి భావించింది. అయితే ప్రభుత్వం నుంచి పిలుపు రావడంతో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు దీన్ని వాయిదా వేసుకున్నారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో తమ లక్ష్యం నెరవేరే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల కోరుతూ ఈ నెల 14 నుంచి దశల వారీగా చేస్తున్న ఆందోళన కీలక దశకు చేరుకుందన్నారు. ఈ నెల 27న తలపెట్టిన చలో విజయవాడ విజయవంతం కావాలని కోరుతూ గురువారం నుంచి రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా పర్యటించనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమన్నారు.